అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ చూసారా? ఎంతమంది చూసారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మీ అభిప్రాయాలని కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో వీడియో కింద ఒక లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్లోనే ఉంటుంది అసలైన ట్విస్ట్. అయితే మీరు అసలు మిస్ చేయకండి. ఫైనల్గా సరోజ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి అయితే ఆ అమ్మాయి నచ్చుతుంది. కానీ దేవయాని శైలేంద్ర మాత్రం కేవలం రంగాని మాత్రమే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి లోపల చాలా భయంగా ఉంటుంది. వచ్చింది రంగానా లేదంటే రిషినా అనేసి వాళ్ళు కనిపెట్టలేకపోతూ ఉంటారు. ఆ కంగారుని చూసి రంగా అయితే ఏంటండి మీకు అంతగానో చెమటలు పడుతున్నాయి, ఏసీ కూడా వేయలేదు కదా ఇంట్లో అని క్వశ్చన్ చేస్తాడు. సో ఆ మాటలకి దేవయాని వచ్చేటప్పుడు దారిలో ఏసీ వేసుకొని వచ్చాం కదండి, ఇప్పుడు కొంచెం ఉక్కపోతగా ఉంది అని సమాధానం చెప్తుంది. ఆ మాటలు విన్న వసుధర ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, తెలిసిన వాళ్ళలాగా ఉంది అనేసి లోపలికి రాబోతూ ఉంటే అక్కడ అమ్మో వసుధర లోపలికి వస్తుంది అని కంగారు పడి వసుధరని ఆపడానికి బయటికి వెళ్ళి వసుధరనైతే శైలేంద్రను దేవయాన్ని చూడకుండా ఆపేస్తుంది. సో సరోజ రాకపోయి ఉంటే వసుధర శైలేంద్రని దేవయాన్ని చూసి ఉండేది. అప్పుడు స్టోరీ ఇంకో మలుపు తిరిగి ఉండేది. మరి రంగా అయితే పెళ్లి వాళ్ళకి కేవలం నేను సరోజ అండ్ మాకు ఇద్దరికి వావమరదల సంబంధం మాత్రమే ఉంది అని చెప్తాడు. పెళ్లి కొడుకు మరి మీ మరదలే కదా, చూడడానికి మీ ఈడు జోడు బాగుంటుంది, మరి మీరిద్దరే పెళ్లి చేసుకోవాల్సింది కదా అంటే అప్పుడు రంగా తను చిన్నప్పటి నుండి నాకు తెలుసు, నాకు ప్రేమ మీద పెళ్లి మీద అలాంటి ఇంట్రెస్ట్ ఏం కలగలేదు సరోజ మీద, కాబట్టి నాకైతే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని రంగా వాళ్ళకి సమాధానం చెప్తాడు. నేను వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంకా నేను వెళ్తున్నాను మావయ్య అనేసి అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంటాడు రిషి. అప్పుడు సరోజ వద్దు బావా నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం అనేసి అందరి ముందు చెప్పేస్తుంది. ఆయన రిషి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ అలా దేవయానిని అండ్ శైలేంద్రని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అలా చూసిన చూపులకి శైలేంద్రలో వణుకు పుడుతుంది. దేవయాని అండ్ శైలేంద్ర ఆల్మోస్ట్ చచ్చినంత పని చేస్తాడు రిషి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.